ఇదో అడ్డం తిరిగిన ఫోర్జరీ వీరుని కథ. విద్యను ఉచితంగా కొందరికి అందిస్తున్నామంటూ 5 ఏళ్లుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో నయా దందాను నడిపిన రాజుగారి కథ. ఫోర్జరీ ఏంటి, నయా దందా ఏంటి అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. దేశవ్యాప్తంగా ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. వాస్తవానికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అనేవి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ పేరు మీదుగా నడవబడతాయి. దీని ప్రారంభకులు పద్మ అవార్డు గ్రహీత డాక్టర్ సుంగ్లు. అయితే దీని పేరు మీద ఫ్రాంచైజీ తెచ్చుకుని కొందరు ప్రధాన నగరాల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లను నడుపుతుంటున్నారు. భీమవరం కేంద్రంగా నగరానికి చెందిన వత్సవాయి శ్రీనివాసరాజు పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రాంచైజీ 2019లో తీసుకొచ్చారు. విద్య మీద వ్యాపారం బాగుందనుకున్నాడో ఏమో కానీ స్కూల్ పేరుపై విశాఖలోని ఓ బ్యాంక్ వద్దకు కోట్లాది రూపాయలకు లోన్ కోసం వెళ్ళాడు ఏకంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ చైర్మన్, వ్యవస్థాపకుడు, పద్మ అవార్డు గ్రహీత సుంగ్లు. సంతకాన్ని ఫోర్జరీ చేశాడు శ్రీనివాసరాజు. ఇక రుణపత్రాలను చూపినటువంటి బ్యాంక్ సిబ్బందికి అనుమానం రావడంతో కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీకి వాటిని మెయిల్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. సంతకం ఫోర్జరీ అయినట్లు ఢిల్లీలోని సొసైటీ గుర్తించింది. ఇలాంటి నీచమైన పని చేసినందుకు భీమవరం ఫ్రాంచైజీని 2020లో యాజమాన్యం రద్దు చేసింది. సొసైటీకి సంబంధించిన వెబ్సైట్లో భీమవరం బ్రాంచ్ను తొలగించారు. సంవత్సరం జీతం ఇవ్వాలి శ్రీనివాసరాజు గారు. అందులో మేము చేసిన పని బాత్రూమ్లు అవి కడిగేవాళ్ళమండి. మేము 4 మనుషులు చేసేవాళ్ళం. ఆ సంవత్సరం జీతంలో మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టేవారు. తర్వాత మేమందరం వెళ్ళి బాధపడి కూర్చుని బలవంతకరంగా కూర్చుంటే మాకు 4 నెలల జీతం అందించారు. అది నా జీతం ఏ రూపంగా ఇచ్చారంటే అప్పుడు 2000, అప్పుడు 3000 ఇచ్చి నలుగురు పంచుకుంటారు, మీకు ఇదే ఎక్కువ, తీసుకుంటే తీసుకుని లేదు మానేయండి అనేసి మమ్మల్ని గింటించారు కూడాను. మమ్మల్ని తిట్టేవాడు. ఆయన నోటికి ఏ బూతులు వస్తే ఆ బూతులు తిట్టేవారు. మాకు అర్ధరాత్రులు 11 దగ్గర నుంచో పెట్టేవాడు. అక్కడ ఉన్న గుమస్తాలతో మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు తిట్టించి మెడపెట్టి మమ్మల్ని గింటేసాడండి. మమ్మల్ని పనిలో పెట్టిన ఆయన కూడా తీసుకెళ్లి మాట్లాడిస్తే, మీ ఓళ్ళకి నేను రూపాయి బిల్ల ఇవ్వక్కర్లేదు, మీ ఇష్టం వచ్చిన చేసుకోనరా, మీరు ఎందుకు అసలు కాంపౌండ్ లో మీరు ఎందుకు అడిగెట్టారు, దేని గురించి పెట్టారండి, మమ్మల్ని ఏనేంగా పచ్చి బూతులు తిట్టి బయటికి గింటించాడండి. అలాగే ఇంతకుముందు మేము సొందనంలో కూడా పెట్టాము. అయ్యా మాకు ఇలా జీతం వల్ల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని సొందనంలో పెట్టినా సరే మాకు ఏ రెస్పాన్సిబుల్ లేదు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక బ్రాండ్ అని చెప్పి మేము పిల్లల్ని జాయిన్ చేయడం జరిగింది. అంటే నేను అబ్రాడ్ లో దుబాయ్ లో జాబ్ చేసేటప్పుడు అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మా ఫ్రెండ్స్ పిల్లలందరూ చదువుతుంటే ఆ యొక్క ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చూసి నేను చాలా సంతోషించాను. అదేవిధంగా మా పిల్లలను కూడా ఇక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేస్తే రేపు పొద్దున్న మళ్ళీ నేను దుబాయ్ వెళ్ళేటప్పుడు నా పిల్లల్ని కూడా అక్కడికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు అని చెప్పి నేను ఆశించి ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే మొన్న ప్రిన్సిపాల్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో ఆయన చెప్పినటువంటి అవన్నీ వింటే మాకు చాలా బాధ కలిగింది. మాకు ముందుగానే తెలుసు. నేను ఆ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి నేను ఏంటంటే ఇటువంటి న్యూస్లు వస్తున్నాయి, ఇది ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటున్నారంటే నా మీద బొకాయించడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే కట్టవలసిన ఫీజు కట్టి టీసీ తీసుకెళ్ళమంటున్నారు. నేను ఫీజు కడతానికి నేను రెడీగా ఉన్నాను, కానీ వాళ్ళు నేను టీసీ కట్టిన తర్వాత వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇస్తారు, ఏ స్కూల్లో మా పాప చదివిందని మాకు సర్టిఫికేట్ ఇస్తారు, అది చూస్తే ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. 2020లోనే భీమవరం కేంద్రంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రాంచైజీ రద్దు చేసినప్పటికీ అదే పేరుపై స్కూల్ను ఇప్పటి వరకు నడిపేశారు శ్రీనివాసరాజు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విద్య పేరుతో మోసం చేసిన శ్రీనివాసరాజుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ వెబ్సైట్ నుంచి కూడా భీమవరం ఫ్రాంచైజీని తొలగించినప్పటికీ 4 ఏళ్లుగా కోట్లాది రూపాయలు వసూలు చేసేశాడు. ఫ్రాంచైజీ రద్దు కావడంతో నార్త్ నుంచి వచ్చినటువంటి కొందరు టీచర్లు ఇతర స్కూళ్లకు వెళ్ళిపోయారు. వారికి కూడా వేలల్లో జీతాలు బకాయి పడ్డాడు శ్రీనివాసరాజు. లోకల్గా కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని వారిని తీసుకొచ్చి టీచర్లుగా నియమించి కొన్నాళ్లు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని నడిపేశాడు. ఇక్కడ ప్రిన్సిపల్గా పనిచేసిన కృష్ణారావుకు 50 లక్షలకు పైగా జీతం బాకీ పడ్డాడు. జీతం అడిగితే శ్రీనివాసరాజు కొట్టడానికి రావడంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బాగోతాన్ని సాక్షాత్తు ప్రిన్సిపల్ కృష్ణారావు బయటపెట్టాడు. ఫ్రాంచైజీ రద్దు విషయం బయట చెప్తే నీ అంతు చూస్తానంటూ బెదిరించాడని ప్రిన్సిపల్ వాపోయాడు.
मैं दिल्ली पब्लिक स्कूल भीमावरम में 2 जून 2023 को ज्वाइन किया था। मैं वहाँ 6, 7, 8th, 9th और 10th क्लास को सेकेंड लैंग्वेज हिंदी पढ़ाता था। इस स्कूल के चेयरमैन श्रीनिवास राजू हैं, जो बेकार बदमाश व्यवहार के लिए इस क्षेत्र में जाने जाते हैं। इसी बेकार बदमाश व्यवहार का मैं भी शिकार हूँ। मेरी एक बात नहीं सुनी और उल्टे अपमान करके मुझे भगा दिया। ఎడ్యుకేషనల్ సొసైటీ అని దాన్నే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని కూడా అంటారండి. వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను కట్టట్లేదండి. ఒక్కొక్క సంవత్సరానికి వచ్చేసరికి 7,30,000 చిల్లర సారు. మొత్తం 3 సంవత్సరాలకి కలిపి 21,70,000 వరకు కట్టవలసి ఉన్నదండి. దీనికి గతంలో కూడా నోటీస్ ఇవ్వడం జరిగిందండి. నోటీసు తీసుకున్న దాఖలాలుగా నోటీస్ లేదు. నేను లాయర్ గారి ద్వారా నోటీస్ ఇచ్చానండి. వీళ్ళు సుమారుగా 21,70,000 కట్టాలండి. ఇంత లార్జ్ అమౌంట్ వీళ్ళ దగ్గర పెండింగ్ ఉండటం మూలంగా పంచాయతీ డెవలప్మెంట్ కూడా చేసుకోలేకపోతున్నామండి. వీళ్ళ దగ్గర నుంచి కోర్టు ద్వారా రికవరీ చేయడానికి కూడా వీళ్ళకి నోటీస్ ఇచ్చామండి. త్వరలో దావా వేసి మొత్తం రికవరీ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇక గతంలో ఇదే ప్రాంతంలో పలు డిప్లొమా కోర్సులకు సంబంధించిన కళాశాల ఒకటి స్థాపించాడు శ్రీనివాసరాజు. కళాశాలలో సిబ్బందికి జీతాలు సక్రమంగా చెల్లించక అనతి కాలంలో ఆ కళాశాలను మూసివేశాడు. భీమవరంలో ఒక ప్రముఖ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీనివాసరాజు ఒక్కరోజు కూడా కళాశాలకు వెళ్లకుండానే జీతం తీసుకున్న దాఖలాలున్నాయి. ఇక పీడీ స్థాయిలో వచ్చినటువంటి శ్రీనివాసరాజు లాస్ట్కు విద్యను ఒక పెద్ద వ్యాపారంగా మార్చేశాడు. ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నడుపుతూ అడ్డంగా బుక్ అయ్యాడు. ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు సంబంధించిన కరెంటు బిల్లులు సైతం లక్షల్లో పెండింగ్లో ఉండడంతో విద్యుత్ శాఖ అధికారులు ఆ స్కూల్కు సరఫరాను సైతం నిలిపివేశారు. పంచాయతీకి లక్షల్లో పన్ను ఎగ్గొట్టిన ఘనుడు ఈ శ్రీనివాసరాజు. ఇలా ప్రతి డిపార్ట్మెంట్ను మోసం చేసుకుంటూ పబ్బం గడిపేశాడు. ప్రిన్సిపల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భీమవరం నాకు డిపిఎస్ సొసైటీ వాళ్ళు 2018లోనే ఇక్కడికి డిపిఎస్ స్టార్ట్ చేయమని పంపించారు. 2019లోనే స్కూల్ స్టార్ట్ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల ఫ్రాడ్ పేపర్స్ బ్యాంక్లో సబ్మిట్ చేయడం వలన ఫోర్జ్ సిగ్నేచర్స్ చైర్మన్ వికే షంగులు గారిది, సెక్రటరీ డిపిఎస్ సొసైటీ తనుజ గారి సిగ్నేచర్ ఫోర్జ్ చేసేసి బ్యాంకులో కొన్ని పేపర్స్ సబ్మిట్ చేశారు. వీళ్ళతో మేము సంబంధం పెట్టుకోదలుచుకోలేదని జనవరి 2020లోనే అది విత్డ్రా అయిపోయింది. దాని తర్వాత అలాగే స్కూల్ నడుస్తూనే ఉంది. కానీ డిపిఎస్ సొసైటీ వెబ్సైట్ చూస్తే డిపిఎస్ భీమవరం పేరు ఎక్కడ మీకు కనబడదు. సో అది పేరెంట్స్కి చెప్పకుండా చేయకుండా అలాగే ఇన్ని సంవత్సరాలు గడుపుకుంటూ వచ్చారు. టీచర్స్ కూడా శాలరీస్ ఇవ్వలేదు. నాకు కూడా 3 years నుంచి శాలరీ లేదు. దాదాపు 50 lakhs నాకు శాలరీ రావాలా, అది కూడా ఇవ్వలేదు ఈయన. ఇవన్నీ జరిగిన కారణాల వలన ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్కి కూడా కొంచెం డౌట్ వచ్చి వాళ్ళు కూడా సిబిఎస్ఈ కొంచెం కంప్లైంట్ ఇచ్చేస్తే సిబిఎస్ఈ ఇన్స్పెక్షన్ టీం వచ్చి వాళ్ళు సడన్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు. ఈ మధ్యన ఈయన వచ్చేసి నాకు తిట్టడం, కొట్టడం, తర్వాత మెడగంటి తోయడం అదంతా చేశాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సంవత్సరం చేశామండి. ఏప్రిల్ 4వ తారీఖున జాయిన్ అయ్యాం మేము. కానీ అక్కడ 4 నెలల జీతమే పట్టిందండి. ఫస్ట్ నేను మా ఆయన గారు జాయిన్ అయ్యాము. తర్వాత మా మరిది గారుని కూడా తీసుకెళ్ళామండి. వాళ్ళే తీసుకురమ్మన్నారండి. ఇంకొక ఇద్దరిని పెట్టుకోమన్నారండి. మేము పెట్టుకున్నాము. కానీ మాకు జీతం ఇచ్చేవారు కాదు, వాళ్ళకి జీతం ఇచ్చేవారు కాదండి. మేము కష్టపడి కూడా మా శాలరీ గురించి నైట్ 8 గంటల వరకు కూడా నుంచోబెట్టేవారండి మమ్మల్ని. మాకు అసలు సమాధానమే చెప్పేవారు కాదు. మేము బాత్రూమ్స్ క్లీనింగ్ చేసుకునే వాళ్ళమండి. మా పనిని చూసి కూడా కనికరించేవాడు కాదండి. అసలు మమ్మల్ని అసలు మా వైపే చూసేవాళ్ళు కాదు. లోపల నుంచే చెయ్యితోటి వెళ్ళిపోండి అని చెప్పేవారండి. శ్రీనివాసరాజు గారండి ఆయన పేరు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పెద్దతనండి, చైర్పర్సన్ అండి ఆయన. అసలు మా మాటే వినండి, మమ్మల్ని అసలు లెక్క చేయడు. అసలు క్యాస్ట్ ఫీలింగ్ తో కూడా తిట్టేవాడు మమ్మల్ని. ఆయన రూపాయి అన్నది మాకేమీ వద్దు సార్, కానీ మనుషులకి వాల్యూ ఇచ్చేలాగా ఆయనకు కొంచెం ఇదిగా పద్ధతిగా మాట్లాడుకునేలాగా ఈయన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇక ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ శానిటరీ పనులు చేసే వారికి కూడా సక్రమంగా జీతం చెల్లించలేదు. గతంలో టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి ఈ ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్పై భీమవరం సబ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డికు ఫిర్యాదు చేశారు. దీనికి కోపంతో రగిలిపోయిన శ్రీనివాసరాజు తన వద్ద ఉండేటువంటి కొంతమంది వ్యక్తులతో బూతులు తిట్టించే వరకు వెళ్ళాడు. ఇక లక్షల్లో ఫీజులు వసూలు చేసిన ఈయన ఇటీవల సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో అరాకొర మార్కులతో పాస్ అయ్యారు. ఇక్కడ చదివిన విద్యార్థులు కూడా ప్రస్తుతం అన్ని దారులు మూసుకుపోవడంతో ఏమీ తోచని స్థితిలో పడిపోయాడు.
విద్యను ఒక వ్యాపార అస్త్రంలా మార్చేసిన ఇతడిని అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి. నిండు 63 శ్రీ వత్సవాయి సుబ్బరాజు గారి పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కింద ప్లస్ ఎస్పీ ఆఫీస్కి కూడా రెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఎస్పీ ఆఫీసు ఉండటం వల్ల సీసీ ఛార్జెస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కడతారన్న ఉద్దేశంతో అది మా వాళ్ళు పర్సూ చేయటం కొంచెం లేట్ చేశారు. ఇప్పుడు దాని మీద 94,24,000 పెండింగ్ ఉంటే 28,72,000 ఆల్రెడీ మనం 11/22లో వసూలు చేయడం జరిగింది. బ్యాలెన్స్ ఇప్పుడు 65 లక్షలు సుమారు ఉంది. దాన్ని ఈ నెల రోజుల్లో డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానివ్వండి, లేదంటే వత్సవాయి సుబ్బరాజు గారి పేరు వద్ద నుంచి కానీ వసూలు చేయడం జరుగుతుంది. అలాగే సపరేట్ గా ఒకవేళ ఎస్పీ గారు అడిగితే సపరేట్ గా మీటర్ పెట్టి వారికి ఈ సర్వీస్ ని విడగొట్టేసి ఎవరి బిల్లు వాళ్ళు కట్టుకునేటట్టుగా మేము వెసులుబాటు కల్పిస్తాము. సుబ్బరాజు గారి దగ్గర నుంచి మాత్రం మొత్తం ప్రైవేట్ సర్వీస్ కాబట్టి టోటల్ సీసీ ఛార్జెస్ వసూలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాము.